ఇక మిగతా వార్తలు చూద్దాం. పార్లమెంటులో ఒక్కసారిగా అలజడి సృష్టించారు. పక్కా ప్లాన్తో దాడి చేశారు. పార్లమెంటుపై ఉగ్రదాడులు దాడి జరపగా సరిగ్గా 20 ఏళ్లకు లోక్సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో అలజడి సృష్టించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిండు లోక్సభలో విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు దుండగులు ఒక్కసారిగా ఎంపీల గ్యాలరీపై దూకి షూల్లో దాచుకున్న స్మోక్ క్యాన్లతో దాడి చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇంతకీ పక్కాగా రెక్కీ చేసిన తర్వాత ఈ దాడికి పాల్పడ్డారా? ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి కూడా సిద్ధం చేసుకున్నారా? దాడికి పాల్పడ్డ నిందితులకు రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నాయా? అసలు వీళ్ళ టార్గెట్ ఎవరు? అంతకు తెగించి ఎందుకు ఈ దాడికి పాల్పడ్డారు? దాడి వెనుక జరిగిన అసలు కథేంటి? ఈ దాడికి కొన్ని రోజుల ముందు ఏం జరిగింది? వాచ్. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉండే పార్లమెంట్లోకి దుండగులు చొరబడడం, ఏకంగా లోక్సభకే వెళ్లి స్మోక్ దాడి చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2001 డిసెంబర్ 13న ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్ ఉగ్రవాదులకు లక్ష్యంగా మారింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్లకు చెందిన 5 ఉగ్రవాదులు పార్లమెంటు భవనంపై దాడి చేశారు. ఇది జరిగిన 22 ఏళ్ల తరువాత పార్లమెంటు భద్రతలో లోపభూయిష్టమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పార్లమెంటు 0 అవర్లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పసుపు రంగులో గ్యాస్ ను వెదజల్లుతున్న పొగడబ్బాలతో సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్సభ ఛాంబర్లోకి దూసుకెళ్లి గందరగోళం సృష్టించారు. అసలు ఏం జరుగుతుందో గందరగోళం నెలకొన్న తరుణంలో వెంటనే అప్రమత్తమైన పలువురు ఎంపీలు నిందితులను పట్టుకుని చితక్కొట్టారు. ఆపై సెక్యూరిటీ అధికారులకు అప్పగించారు. ఈ ఘటన జరిగిన సమయంలో సుమారు 150 మంది ఎంపీలు సభలో ఉన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పార్లమెంటు ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన జరగడానికి కారణమేంటి? ఎందుకు ఈ దాడికి పాల్పడ్డారు? దాడి వెనుక అసలు సూత్రధారులెవరు? పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగిందా? ఇందులో భద్రతా వైఫల్యం ఎంత అనే కోణాల్లో పోలీసుల విచారణ కొనసాగుతోంది. పట్టుబడ్డ 6 నిందితులను లోతుగా విచారిస్తున్నారు. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితులుగా సాగర్, మనోరంజన్, నీల్, అమోల్, విశాల్, లలిత్లు ఉన్నారు. ఈ 6 నిందితులు వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారైనప్పటికీ ఒకరికొకరు తెలుసు. వీరు సోషల్ మీడియా వేదికగా పరిచయాలు పెంచుకున్నారు. వీళ్లంతా భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ పేరుతో సోషల్ మీడియా గ్రూప్ ఏర్పాటు చేశారు. 1.5 ఏళ్ల క్రితం మైసూరులో ఓసారి కలుసుకున్నారు. 9 నెలల క్రితం మరోసారి కలిశారు. జులైలోనే లక్నో నుంచి ఢిల్లీకి సాగర్ శర్మ వచ్చాడు. అప్పుడే పార్లమెంటు సెక్యూరిటీ ఏర్పాట్లపై రెక్కీ నిర్వహించాడు. మహారాష్ట్ర నుంచి స్మోక్ క్యాన్లను అమోల్ షిండే తీసుకొచ్చారు. నీలం గతంలో పలు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. విప్లవ భావజాలం కలిగిన వీరంతా దేశం దృష్టిని ఆకర్షించేందుకు ఈ ఘటనకు పాల్పడినట్లు తేలింది. దీంతో పాటు ఒకవేళ ప్లాన్ ఏ విఫలమైతే ప్లాన్ బికి పాల్పడేందుకు ప్రధాన సూత్రధారి లలిత్ ఝా కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. ఏదైనా కారణాల వల్ల నీలం, అమోల్లు పార్లమెంటుకి చేరుకోకుంటే మహేష్, కైలాష్ అనే 2 వ్యక్తులు పార్లమెంటు చేరుకుని కలర్ బాంబులు పేల్చి మీడియా ముందు నినాదాలు చేయాలని ప్లాన్ వేశారు. అయితే లోక్సభ ఛాంబర్లోకి దూకే ప్రణాళికను ఖరారు చేయడానికి ముందు నిందితులు ప్రభుత్వానికి తమ సందేశాన్ని బలంగా పంపేందుకు ఇతర మార్గాలను అన్వేషించారు. తమ ఒంటికి ఫైర్ ప్రూఫ్ జెల్ పూసుకుని తమకు తాము నిప్పంటించుకునే ప్లాన్ వేశారు. పార్లమెంటు లోపల కరపత్రాలను విసరాలని కూడా ప్లాన్ వేశారు. కానీ చివరకు కలర్ స్మోక్ ప్లాన్ అమలు చేశారు. పార్లమెంటులో తనిఖీల సందర్భంగా బూట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడం లేదన్న లొసుగును ఈ దాడికి ఉపయోగించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. అందుకే షూలోనే స్మోక్ క్యాన్లను దాచిపెట్టి సభలోకి వెళ్లారు. అయితే కేంద్ర ప్రభుత్వం దృష్టిని తమ వైపు మరల్చి కీలక సమస్యల పరిష్కారం కోసమే ఈ దాడి చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలినట్టు తెలుస్తోంది. భద్రతా ఏజెన్సీలు మాత్రం ఈ దాడి వెనుక మరేదైనా కుట్రకోణం ఉందా అనే దిశగా లోతుగా విచారణ చేస్తున్నాయి. అయితే తాము ఏ సంస్థకు చెందిన వాళ్లం కాదని, విద్యార్థులు, నిరుద్యోగులం మాత్రమేనని నిందితులంటున్నారు. అయితే ఘటన జరిగిన రోజే చేయాలని భావించినా అప్పుడు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతుండటంతో భద్రత దృష్ట్యా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. 4 అంచెల భద్రత, ఫుల్ బాడీ స్కానర్లను తప్పించుకుని నిందితులు కలర్ స్మోక్ ను లోక్సభలోకి ఎలా తీసుకెళ్లారు? లోక్సభలో తమ ప్రణాళికను ఎలా అమలు చేశారనే విషయాలను తెలుసుకునేందుకు ఈ సీన్ రీక్రియేషన్ ఉపయోగపడనుంది. ఈ సీన్ రీక్రియేషన్తో పాటు నిందితుల నుంచి మరిన్ని విషయాలు రాబట్టేందుకు ఢిల్లీ పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. మరోవైపు ఈ నిందితులంతా గత 15 రోజుల్లో ఎవరెవరికి ఫోన్ చేశారన్న జాబితాను కూడా పోలీసులు బయటకు తీస్తున్నారు.
కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వారందరి జాతకాలు బయటకు తీస్తున్నారు. ఈ ఘటనకు కుట్ర పన్నింది ఆరుగురేనా లేక వీరి వెనుక ఇంకెవరైనా పెద్ద వ్యక్తులు ఉన్నారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇక పార్లమెంట్లో అలజడి సృష్టించిన 4 నిందితులకు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఇప్పటికే 7 రోజుల కస్టడీ విధించింది. ఇప్పటికే ఈ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది. గురుగ్రామ్లోని విక్కీ శర్మ నివాసంలో బస చేసి పథక రచన చేశారు. మహారాష్ట్రలోని తన స్వస్థలం నుంచి స్మోక్ క్యాన్లను అమోల్ షిండే తీసుకొచ్చారు. ఇండియా గేట్ వద్ద మీటింగ్ పెట్టుకుని స్మోక్ క్యాన్లను పంచుకున్నారు. మొత్తం 6 నిందితులు పాసులు తీసుకుని లోపలికి వెళ్లాలని ప్లాన్ చేశారు. కానీ మనోరంజన్, సాగర్ శర్మకు మాత్రమే పాసులు లభించాయి. మనోరంజన్ కర్ణాటకకు చెందిన వ్యక్తి కావడంతో బీజేపీ ఎంపీ ప్రతాపసింహ పిఏ ద్వారా పాసుల కోసం ప్రయత్నం చేశాడు. ఇది సక్సెస్ అయి మనోరంజన్ తో పాటు సాగర్ శర్మకు కూడా పాసు లభించింది. ఈ ఘటన జరిగిన తొలి రోజు నుంచే రాజకీయ రంగు పులుముకోవడం మొదలైంది. పార్లమెంటులో అలజడి ఘటనకు ధరల పెరుగుదల, నిరుద్యోగమే ప్రధాన కారణమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన ఘటనకు ప్రధాని నరేంద్ర మోదీ విధానాలే కారణమని విమర్శించారు. ఈ ఘటన ఎందుకు జరిగిందన్నది కూడా ఆలోచించాలన్నారు. పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన జరిగింది సరే, కానీ ఆ ఘటన ఎందుకు జరిగింది, దేశంలో అతిపెద్ద సమస్య ఉందంటూ చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ. అయితే నిందితులలో ఒకరైన నీలం కాంగ్రెస్ పార్టీ మద్దతురాలని, ఆమె గతంలో జరిగిన రైతుల ఉద్యమంలో పాల్గొన్నదని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. ఇలా ఈ ఘటనపై ఓ రేంజ్లో రాజకీయ రచ్చ నడుస్తోంది. పార్లమెంటులో దాడికి పాల్పడ్డ ఘటనలో మాస్టర్ మైండ్ గా భావిస్తున్న తన కుమారుడు లలిత్ ఝా అమాయకుడు అని అతని తండ్రి దేవానంద్ ఝా అంటున్నారు. అతడికి న్యాయం జరిగేందుకు కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. లలిత్ ఝా తమను బీహార్లోని దర్భంగా పంపించి వ్యక్తిగత పని మీద ఢిల్లీ వెళుతున్నట్లు చెప్పి డిసెంబర్ 10న రైలులో బయలుదేరాడని ఆయన చెప్పుకొచ్చారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే సమాచారం ఇతరుల ద్వారా తమకు తెలిసిందని దేవానంద్ ఝా చెప్పుకొచ్చారు. అయితే పార్లమెంటుపై దాడి అంటే చిన్న నేరమేమీ కాదు. అందుకే ఈ కేసు విచారణకు యాంటీ టెర్రర్ ఆపరేషన్లను డీల్ చేసే ఢిల్లీ స్పెషల్ సెల్ నేతృత్వం వహిస్తోంది. నేరపూరిత కుట్ర, పార్లమెంటు కార్యక్రమాలను అడ్డుకోవడం, అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టడం వంటి కారణాల వల్ల కఠినమైన చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం లాంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.